Hello everyone, good morning. Welcome to Amravati Online. సో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీ గురించి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. నేను రాయడం జరిగింది క్వశ్చన్స్ అనేటివి. ఒక 16 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిగతా పాలసీస్ అన్నిట్లో కూడా మీరు ఇలానే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి. దానికోసం నేను ఇది ఒకటి మీకు ఎగ్జాంపుల్ గా ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. మిగతా ఏవైతే పాలసీస్ వస్తున్నాయో ఆల్రెడీ 9 పాలసీస్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మెరిటైమ్ పాలసీ కానీ, షిప్ బిల్డింగ్ పాలసీ కానీ, ఆ తర్వాత ఐటీ పాలసీ కానీ, టూరిజం పాలసీ కానీ ఇవి రాబోతాయి. ఇప్పుడు డిసెంబర్ మంత్ లో ఆల్రెడీ వాటి క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. సో మీరు నెక్స్ట్ ఏ పాలసీ వచ్చినా కానీ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు చదువుతున్నప్పుడే మీ మైండ్ లో క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోండి. సో అట్లాంటప్పుడు మీకు ఎగ్జామినేషన్ లో ఆన్సర్ అనేది సో మిస్టేక్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఓకేనా, నేను ప్రతి క్వశ్చన్ కి 1 minute టైం ఇస్తాను. ఆ 1 minute టైంలో క్వశ్చన్ చదవండి, ఆన్సర్ అనేది మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రపరప్ ఆన్సర్ చేయాలి, లేకపోతే దెబ్బలు పడతాయి రాజా అని చెప్పేసి మీకు బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ చేస్తాం. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ దెబ్బలు పడతాయి రాజా అవసరం లేదంటే మీరు ఏం చేయాలి, రపరప్ ఆన్సర్ చేయాలి. ఓకే రైట్, చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్. నేను కూడా క్వశ్చన్ చదువుతాను, నేను సైడ్ కి జరిగి క్వశ్చన్ చదువుతాను, మీ క్వశ్చన్ అనేది మొత్తం కనిపించడానికి కోసం. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడు, అరేంజ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇది సెకండ్, ఇది కాదు ఇక్కడ. రైట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద విజన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పాలసీ 2024 to 29. విజన్ ఏమని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, 1 entrepreneurship 1 family by the 2029 and 1 family 1 entrepreneur by 2029, వికసిత్ ఎంఎస్ఎంఈ by 2047 and 1 family and 1 entrepreneur by the 2030. సో ఏది దీంట్లో కరెక్ట్ అని అంటున్నాడు అనేది మీకు విజన్ అనేది. సో విజన్ అనేది నేను చాలా సార్లు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎగిరిపోతాయి. సి హియర్ 2029 అండ్ 2029 అండ్ 2030 అండ్ 2047 అనేది ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఏముంది, 1 entrepreneur 1 family ఉంది, ఇక్కడ 1 family 1 entrepreneur ఉంది. సో ఇక్కడ ఏముంది, మళ్ళీ 1 family 1 entrepreneur సేమ్ ఉంది, కానీ ఇక్కడ ఇయర్ మాత్రం చేంజ్ అయినాయి. సో ఇక్కడ 2029 2030. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఇక్కడ మనం జనరల్ ఏం చేస్తాం, మనకి పాలసీ అంటే ఇమీడియట్ గా 2024 నుంచి 2029 వరకు మనకి ఎంఎస్ఎంఈ పాలసీ కాబట్టి జనరల్ విల్ పికప్ ద 2029 విల్ బి ద ఆన్సర్. ఓకే, అది కూడా ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. 1 entrepreneur 1 family 1 family 1 entrepreneur ఇవి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాబట్టి ఇక్కడ ఇది కాదు మనకి. సో ఆన్సర్ వచ్చేసి డి. ఏంటిది, 1 family 1 entrepreneurship ని, ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ని డెవలప్మెంట్ చేయాలా. సో కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ ఒక ఫ్యామిలీ అవుతుందా ఏంది, లాజికల్ గా ఆలోచించి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక ఫ్యామిలీ అవుతాడా, అప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ని తయారు చేయాలి ఎప్పుడైనా. సో అది ఉంటుంది మనకి. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చినప్పుడు ఇది 2030, కానీ జనరల్ గా 2029 పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి బేసిక్ క్వశ్చన్. కానీ మనకి ఏమైతే ఓవర్ లుకింగ్ లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఏమైతే అంటే ఎగ్జామినేషన్ లో ఏమైతుంది, రపరప్ రాంగ్ అవుతుంది. సో అర్థమవుతుందా. సో ఒక రపరప్ మార్క్స్ కార్డ్ జాయేగా అని చెప్పేసి హిందీ డైలాగ్ లాగా ఇక్కడ కూడా ఏమైతే ఎగ్జామినేషన్ లో మార్క్స్ పోతాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. Which of the following are the targets envisaged by the MSME policy of the 2024 to 29? AB policies అంటే టార్గెట్స్ ఏమని అడుగుతున్నాడా. ఓకే, AB టార్గెట్స్ సో ఎన్విసేజ్ చేయడం జరిగిందని అడుగుతాడు. ఫస్ట్ వన్, అట్రాక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద 50,000 crores from the MSMEs from the manufacturing and services and double the exports to 12 billion by 2029 and create 5 lakhs of the direct employment from the manufacturing and service sector and the formalization of the 22 MSMEs from the manufacturing sector. సో ఇవి మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ అనేది ఉండేది 1 నిమిషం టైం మాత్రమే భుజబంగారాలు. సో కాబట్టి దయచేసి మీరు కూడా ఏం చేయాలా, స్పీడ్ గా ఆన్సర్ చేయాలి. ఇంత పెద్ద చదివి ఆన్సర్ చేయడానికి పోతుంది. సరే, నేను డిస్టర్బ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ మీరు చదవండి. ఓకే, చూడండి ఒకసారి క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకేనా, రైట్. దెన్ ఎగ్జామ్ లో కూడా మనకి ఇంతకు మించి టైం దొరకదు. ఓకే, సో ఏమన్నాడు, అట్రాక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద 50,000 crores. ఇక్కడ వరకు కరెక్టే ఉంది. 50,000 crores ఫ్రమ్ ద ఎంఎస్ఎంఈస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అన్నాడు. సర్వీస్ సెక్టార్ నుంచి కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి మాత్రమే మనం అనుకున్నది. నేను చాలా సార్లు మీకు స్ట్రెస్ చేసేవాడు, 50,000 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ నుంచి కాదు. రెండోది, డబుల్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద 12 billions అనేది కరెక్ట్. సో 12 billions బై ద 2029 కరెక్ట్. ఓకే, నెక్స్ట్, క్రియేట్ ద 5 lakhs ఆఫ్ ద డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ అన్నాడు. ఇది కూడా రాంగే. ఏంటి, క్రియేట్ ద డైరెక్ట్ అండ్ ప్లస్ ఇంకోటి ఏముండాలి ఇక్కడ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాదు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు, క్రియేట్ ద 5 lakhs ఆఫ్ ద డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్
ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అనేది లేదు ఇక్కడ, సర్వీస్ సెక్టర్ అనేది కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి 5 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా ఓన్లీ ఫ్రమ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. రెండు కలిపి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ కాదు, ఒకటి మాత్రమే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రమే అప్లికేబుల్. అందువల్ల ఈ ఆప్షన్ కూడా ఏమైతే రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ 22 lakh MSMEs ఫ్రమ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్. అన్ని లేని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో 22 లక్షలు ఉన్నాయా? మన దగ్గర ఉన్నటువంటి 79% ఏమున్నాయమ్మా? సర్వీస్ సెక్టారే ఉన్నాయి. 22 లక్షలు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంటాయి బై లాజికల్ గా. సో కాబట్టి అది కూడా రాను. సో ఇవన్నీ కూడా ఏంటి, 22 lakhs ఫార్మలైజేషన్ చేయాలి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్లస్ ఏ సెక్టర్, సర్వీస్ సెక్టర్ రెండింటిలో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు 22 లక్షల వాటిని ఏం చేయాలి, మనకి ఇవన్నీ సరిగా రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వాటిని ఫార్మలైజేషన్ చేయాలి. అంటే దేంట్లో, ఈ ఉద్యమ్ పోర్టల్ ఏదైతే ఉందో ఉద్యమ్ పోర్టల్లో మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు దీని ప్రకారంగా తీసుకుంటే ఏంటి, మనకి ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్, మిగతావన్నీ కూడా ఏంటి రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టార్గెట్స్? ఓకేనా, రైట్. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మిమ్మల్ని భయపడిపోయాలనేది నా ఉద్దేశం కాదు, ఏమీ కాదు. ప్రతి పాలసీని ఇలా మీరు ఫ్రేమ్ చేయండి. ఇలా ఫ్రేమ్ చేసుకుని ప్రతి పాలసీ కనుక నువ్వు ఇలా ఆలోచించగలిగినట్టయితే, మనకి ఏవైతే ఇప్పుడు వచ్చిన 9 రాబోయే 4 మొత్తం 15 పాలసీస్ అయితే రౌండ్ ఫిగర్ 15 పాలసీస్ నుంచి 10 మార్కులు రొప్ప వచ్చేస్తాయి. అర్థమైంది కదా? సో అది right. Next, which of the following are the false statement about the MSME policy about the what Ratan Tata Innovation Hub proposal? So Ratan Tata Innovation Hub proposal ఏదైతే ఉందో దాని గురించి ఏది ఏమంటున్నాడు? సో యూ నీడ్ టు ఐడెంటిఫై ద వాట్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇవి ఎగ్జామినేషన్ లో పోతాయి. నువ్వు తొందరపడి ఏం చేస్తావు, ట్రూ అన్నిటికీ ట్రూనే అనుకుంటా, నీ అంతటా నువ్వే అనుకుంటావు అన్నిటికీ ట్రూ అని. అన్ని ట్రూ ఇయ్యాడు, కొన్నిసార్లు ఫాల్స్ ఇస్తాడు. అది ఎగ్జామినేషన్ లో చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలమ్మా. అర్థమవుతుందా? ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడు, ఫోకస్ ఆన్ ద వాట్ 10 thrust sectors which are having the domestic usage potential and the central unit will be established at the Amaravati and the hub includes the what 4 zonal and 1 central hub and total 5 hubs will be established. సో ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి సంబంధించి ఏవి కరెక్ట్ అంటున్నాడు. జాగ్రత్త చదవాలి. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు చూద్దాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏమంటున్నాడు? ఎస్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టేనా చూద్దాం ఒకసారి. ఫోకసెస్ ఆన్ ద వాట్ 10th thrust sector. 10 thrust sector అంటే 10 ఇంపార్టెంట్ సెక్టార్స్ పైన ఫోకస్ చేస్తుంది ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఉన్న సెంటెన్స్ ఏంటి, విచ్ ఆర్ హ్యావింగ్ ద వాట్ డొమెస్టిక్ యూసేజ్ పొటెన్షియల్ కాదు, ఇండియాలో వాడేటివి కాదు, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటివి. ఇవి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి వాటిపైన సో 10 సెక్టార్లను సెలెక్ట్ చేసి వాటిపైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఫోకస్ చేయబోతుంది. దే ఆర్ ద ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటివి, డొమెస్టిక్ యూజెస్ పొటెన్షియల్ ఉన్నటువంటివి కాదు. సో ఫస్ట్ ఇది రాంగ్. ఈ సెకండ్ ఇది అందరూ ఐడెంటిఫై చేసి ఉంటారు, అందరికి తెలుసు. సెంట్రల్ యూనిట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ద వాట్ అమరావతి. సో అమరావతిలో ఒకటి సెంట్రల్ యూనిట్ అని పెట్టేది, దానికి చుట్టుపక్కల ఏంటిది 5 జోనల్ హబ్స్ పెడతాం మనకు. రాయలసీమ, కృష్ణా గోదావరి బేసిన్, నార్త్ తెలంగాణ, నార్త్ ఆంధ్ర ఇలా పెడుతున్నాం మనం. ఓకేనా, 5 జోనల్ హబ్స్. సో 5 జోనల్ హబ్స్ పెడుతున్నాం మనం. 1 2 3 4 5 ఒక సెంట్రల్ హబ్. సెంట్రల్ హబ్ ఇక్కడ అమరావతి. సో సెంట్రల్ హబ్ విల్ బి అమరావతి అండ్ ఇట్ హబ్ ఇన్క్లూడ్ ద వాట్ 4 జోనల్ కాదండి, 5 జోనల్ హబ్స్ అనేది పెడుతున్నాం. 1 సెంటర్, టోటల్ 5 కాదు, టోటల్ 6 అనమాట. ఇవి కలిపితే 5 జోనల్ హబ్స్ ప్లస్ 1 సెంట్రల్ హబ్, మొత్తం కలిపితే 6. ఓన్లీ జోనల్ హబ్స్ అంటే 5. సో కాబట్టి ఈ సెంటెన్స్ కూడా ఏంటి రాంగ్, ఈ సెంటెన్స్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది నీకు ఓన్లీ 2 అవుతుంది. ఓన్లీ 2 వెళ్ళినట్టుంది, ఓన్లీ 2. సో ఓన్లీ 2 విల్ బి ద వాట్ ఆన్సర్. ఓకే, 1 and 2 కాదు. ఒకవేళ 1 and 2 అనుకుంటే మనకి ఇక్కడ చాలా మంది 1 and 2 పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా తొందరగా 10 thrust sectors అని చూడగానే ఇది కరెక్టే కదా అనుకుంటాం. బట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ సెంటెన్స్ ఏముంది? సో నెక్స్ట్ అంటే డొమెస్టిక్ యూజెస్ పొటెన్షియల్ కాదు, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న 10 sectors ని ఫోకస్ చేయాలను, ఆ సెక్టార్లలో ఇన్నోవేషన్స్ చేయాలనుకుంటుంది. ఏ సెక్టార్స్ కి అయితే ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందో ఆ సెక్టార్స్ ని ఎక్కువ మొత్తంలో ఏం చేయాలనుకుంటుంది, ఫోకసింగ్ చేయాలి అనుకుంటుంది. ఓకేనా, దట్ వాస్ పాయింట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ద ఆప్షన్స్. ఓకే, ఏ పేర్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ 175 పెట్టాలనుకుంటుందంట, అండ్ యాక్సిలరేషన్ సెంటర్స్ 2 అండ్ టెక్నాలజీ సెంటర్స్ 2 అండ్ పబ్లిక్ క్యాపబిలిటీ సెంటర్స్ 1, అది విశాఖపట్నం. సో అని చెప్తున్నాడు. ఇందులో ఏవి కరెక్ట్ అని చెప్తున్నాడు, మీరు ఆన్సర్ చేయండి.
ఓకే రైట్. రూరల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది మనం ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి పెడుతున్నాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి కాదు. ఆన్సర్ ఈజ్ 26. ఆన్సర్ అనేది 26. నెక్స్ట్ యాక్సలరేషన్ సెంటర్స్ అనేది 2 పెడుతున్నాం, కరెక్టే. సో విశాఖపట్నంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి తిరుపతిలో, ఇది అమరావతిలో కాదు, ఇక్కడ మనకి తిరుపతిలో ఉంటుంది. ఇది ఏంటిది తిరుపతిలో ఉంటుంది మనకి అది. నెక్స్ట్ టెక్నాలజీ సెంటర్స్, 2 టెక్నాలజీ సెంటర్స్ అనేది పెడుతున్నాం మనము. టెక్నాలజీ సెంటర్స్ కూడా 2 అనేటివి, ఒకటి అమరావతి, రెండవది విశాఖపట్నం. అమరావతి అండ్ రెండవది ఎక్కడ మనం విశాఖపట్నంలో పెడుతున్నాము. సో ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామ్. అందుకని మీరు కామన్ గా తీసుకుంటే విశాఖపట్నం కామన్. యాక్సలరేషన్ సెంటర్స్ అయినా టెక్నాలజీ సెంటర్స్ అయినా కామన్ ఏంటిది విశాఖపట్నం కామన్, రెండిట్లలో ఉంది. ఈ యాక్సలరేషన్ సెంటర్స్ ఓన్లీ అంటే తిరుపతిగా సపరేట్ గా ఉంది, అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఓన్లీ సపరేట్ గా ఉంది ఏంటిది అమరావతి. సో కాబట్టి మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. యాక్సలరేటర్ అంటే ఏంటి తిరుపతి, ఓకేనా. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండలు ఎక్కాలంటే మనం యాక్సలరేటర్ చాలా స్పీడ్ గా ఎక్కాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. యాక్సలరేటర్ హబ్ ఎక్కడ అంటే తిరుపతి, ఎందుకంటే తిరుపతి కొండలు ఎక్కాలంటే చాలా స్పీడ్ గానే ఎక్కాలి కదా, మెల్లగా ఎక్కితే అక్కడనే ఉంటాం మనం. సో కాబట్టి అందువల్ల మనకి ఇక్కడ టెక్నాలజీ సెంటర్స్ అన్నప్పుడు మనకి ఏంటిది అమరావతి. సో ఓకేనా. సో ఈ 2 సెంటెన్సెస్ కూడా రాంగ్. ఇక్కడ వరకు ఇవి 2నే కరెక్ట్, బట్ ప్లేసెస్ అనేవి ఏంటి రాంగ్. ఇది తిరుపతి విశాఖపట్నం, ఇదేంటిది అమరావతి విశాఖపట్నం, అది కూడా రాంగ్. నెక్స్ట్ స్టేట్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏదైతే ఉందో అది ఒకటి పెట్టాలనుకుంటున్నాం మనం, స్టేట్ క్యాపబిలిటీ సెంటర్స్, అది కూడా కరెక్టే. కానీ ఆ స్టేట్ క్యాపబిలిటీ సెంటర్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, విశాఖపట్నం కాదు. ఈ స్టేట్ క్యాపబిలిటీ సెంటర్ అనేది 1. సో ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం మనం, అమరావతిలో పెట్టాలనుకుంటున్నాం ఇక్కడ. సో అమరావతిలో పెట్టాలనుకుంటున్నాం. సో అన్ని తీసుకుంటే మనకేంటి, సో ఇది రాంగే, ఇది రాంగే, ఇది రాంగే, అన్ని రాంగే. సో ఆల్ పేర్స్ ఆర్ ద వాట్ ఫాల్స్, అన్ని పేర్స్ కూడా ఫాల్స్ అయ్యేవి. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా సిల్లీ మిస్టేక్స్ బాగా చేస్తుంటాం ఎగ్జామినేషన్. మనకు తెలియదు, మనకు తెలియకుండానే పోతుంటాయి ఇవన్నీ. మనము తెలుసన్న ఒక సద్భార భావంతో ఉంటాం, మనకు అన్ని తెలుసులే చేద్దాం. కానీ మనకి ఏం చేస్తే అంటే ఎగ్జామినేషన్ లో మనకు కొన్ని తెలియని అదృశ్య శక్తులు మన మీద పనిచేస్తుంటాయి. ఆ అదృశ్య శక్తుల వల్ల ఎగ్జామినేషన్లు ఏమవుతుందంటే మనం అదృశ్యం అయిపోతాం, లాస్ట్ కి మనకి ఏ దృశ్యం కనిపించదు. ఓకేనా రైట్. Which of the following fairs are correct about the what MSME policy గురించి ఏమంటున్నారు. కాంపిటేటివ్నెస్ ఫండ్ అనేది 500 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ చేశారంట. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ 100 crores అండ్ సెక్టర్ స్పెసిఫిక్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్సెస్ 5 ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. MSME ఛాంపియన్స్ 500+, 1 district 1 ఎంటర్ప్రెన్యూర్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటివి 25 పెట్టాలనుకొని పాలసీస్ లో ఎన్విసేజ్ చేశారని చెప్తున్నాడు. ఓకే. సో కాంపిటేటివ్నెస్ ఫండ్ కానీ, సో ఇది క్రెడిట్ గ్యారంటీ ఫండ్, కాంపిటేటివ్నెస్ ఫండ్, సెక్టార్ స్పెసిఫిక్ సెంటర్స్, MSME ఛాంపియన్స్ ఇది. ఓకేనా. సో ఇది కరెక్టే. కాంపిటేటివ్ ఫండ్ అనేది మనకి ఫ్యూచర్ లో ఉపయోగించుకోవడానికి కోసం. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఇప్పుడు SC ST BC వాళ్ళు ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు లోన్ కట్టనప్పుడు వాళ్ళ తరపు నుంచి గవర్నమెంటే కడుతుంది. అందువల్లనే ఇక్కడ ఏమన్నా మనం క్రెడిట్ గ్యారంటీ అన్నాం. క్రెడిట్ అంటే ఏంటి, లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ కి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది అన్నమాట మనకి. అందువల్లనే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అన్నాం మనం. ఓకే. నెక్స్ట్ సెక్టార్ స్పెసిఫిక్ ఎక్సలెన్స్ సెంటర్స్ 5 పెడుతున్నాం. సెక్టార్ స్పెసిఫిక్ అంటే ఒక టెక్స్టైల్ అనుకోండి, ఆ టెక్స్టైల్ పైన ఫోకస్ చేస్తుంది. అట్లా ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే 5 ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయాలనుకుంటుంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి 500 ఛాంపియన్స్ అని చెప్తారు. ఛాంపియన్స్ అంటే ఎక్కువ డెవలప్ అయినటువంటి MSMEs ఏమంటాం మనం, ఛాంపియన్స్ అంట. ఆ 500 ఛాంపియన్స్ డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. 1 district 1 ఎంటర్ప్రెన్యూర్ 1 క్యాపబిలిటీ సెంటర్. ఇక్కడ ఏమన్నాడు 1 district 1 ఎంటర్ప్రెన్యూర్ 1 క్యాపబిలిటీ సెంటర్ కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా ఏమంతా 1 district అంటున్నాడు కదా, డిస్ట్రిక్ట్ ఒకటి కాబట్టి 26 అనే ఆన్సర్ పోతుంది మనకి. కానీ అమరావతిలో అది మేజర్ సెంటర్ కాదు. సో అమరావతిలో మేజర్ సెంటర్ ఉండబోతుంది. కానీ 25లలో 5 డిస్ట్రిక్ట్లలో ఒక్కొక్కటి పెట్టాలనుకుంటున్నారు సార్. 25 డిస్ట్రిక్ట్లో ఒక్కో డిస్ట్రిక్ట్ లో ఒకటి పెట్టాలనుకున్నారు. సో ఇమీడియట్ గా ఇక్కడ ఆన్సర్ 26 అని మనం అనుకుంటాము బట్ జనరల్లీ. సో అందుకని నేను ఈ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా ఏంటిది కరెక్ట్ అయ్యి 26 కాదు, అది 25 మాత్రమే. ఇక్కడ మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆల్ పేర్స్ ఆర్ కరెక్ట్. 1 2 3 4 5 1 2 ఉంది 5 పేర్స్ ఆర్ కరెక్ట్. సో అన్ని పేర్స్ ఏవైతున్నాయో ఈ అన్ని పేర్స్ కూడా ఏంటి కరెక్ట్. నెక్స్ట్ 6వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎన్విసేజ్డ్ ఇన్ ద AP MSME పాలసీ రిగార్డింగ్ ద వాట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అంటున్నారు. ప్రొక్యూర్మెంట్ అంటే కొనడం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి MSMEs ఏవైతే ఉన్నాయో ఆ MSMEs నుంచి వస్తువులను కొనే పాలసీ అన్నమాట ప్రొక్యూర్మెంట్ పాలసీ. మరి ఎందుకంటే ఇప్పుడు SCల చేత కానీ SCల చేత కానీ BCల చేత కానీ వీళ్ళందరి చేత మనం MSMEs పెట్టించినప్పుడు ఆ MSMEs నుంచి వస్తువుల్ని కొనాలి కదా. ఆ MSMEs నుంచి కూడా మనం వస్తువులను కొనకపోతే ఎవడొచ్చి కొంటాడు మరి? అందుకోసం గవర్నమెంటే ఖచ్చితంగా కొని తీరుతుంది అనమాట. కొన్ని మిగతా ప్రైవేట్ వాళ్ళకి అమ్మొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది 25% ఆఫ్ ద వస్తువుల్ని ఖచ్చితంగా కొని తీరాలి. ఎందుకంటే లేకుండా డెవలప్ అవ్వవు, MSMEs డెవలప్ అవ్వవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా వస్తువులు ఎక్కడి నుంచి సప్లై అయితే అంటే 25% మ్యాండేటరీగా మనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి కొనాలి. అది మ్యాండేటరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ కూడా మ్యాండేటరీ సేమ్ ఇది. సో దాని గురించి ఇక్కడ పాలసీస్ ఏం చెప్పారని అడుగుతున్నాడు.
ఓకే, ఎంఎస్ఎంఈ పాలసీలో ఏం చెప్తున్నా చూడండి, మ్యాండేటింగ్ ద 25% ఆఫ్ ద ఏమైనా ప్రొక్యూర్మెంట్ అన్నట్లు ఇక్కడ చూడండి, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ద గవర్నమెంట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద వాట్ ఎంఎస్ఎంఈస్ అని చెప్తున్నాడు. రెండోది మ్యాండేట్ ఆఫ్ ద వాట్ మినిమం 4% ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద వాట్ ఎంఎస్ఎంఈస్ అన్నాడు. అండ్ మ్యాండేటెడ్ 3% ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద వాట్ ఉమెన్ ఓన్డ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఇన్ ద మ్యాండేట్ ఆఫ్ ద వాట్ టోటల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని చెప్తున్నాడు. అంటే దాదాపు ఈ 25% గవర్నమెంట్ కొనాలి కదా ఎంఎస్ఎంఈస్ నుంచి. ఈ 25% లో కనీసం 4% అనేది ఖచ్చితంగా ఎక్కడి నుంచి కొనాలా, ఉమెన్ ఓన్డ్ అంటే ఉమెన్ ఓనర్షిప్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ నుంచి కొనాలని అంటున్నాడు. సో దీంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ వస్తే మాత్రం ఎగురుతుంది ఇక టప్. ఓకే, ఇది కొంచెం డెప్త్ క్వశ్చన్. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, చిన్న లాజిక్ అనమాట. ఆ చిన్న లాజిక్ ప్రకారము 100% బ్లైండ్ గా ఆన్సర్ పోతుంది. ఇక్కడ చూడండి, ఆ మిస్టేక్ ఏంటంటే అంత కరెక్టే ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ లో ఇక్కడ మీడియం ఉండదు. ఏముండదు, మీడియం అనేది ఉండదు. మిగతా అంతా కరెక్టే ఇక్కడ, కానీ ఇక్కడ ఏముండదు. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ ఏముంది, ఎంఎస్ ఉంది, ఎం ఉందా లేదు, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇక్కడ కూడా. సో 25% అనేది గవర్నమెంట్ వస్తువుల్ని కొనాలి, కానీ ఎక్కడి నుంచి కొనాలి అంటే మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే పెద్దవి మనకు అవసరం లేదు. ఇక్కడ రెండే ఉండాలి, ఏది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ నుంచే ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా ఎగిరిపోతుంది. సో 4% అనేది ఖచ్చితంగా మనకి సో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి కొనాలి. మ్యాండేటెడ్ మినిమం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద 4% ఫ్రమ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ అది మ్యాండేటింగ్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద 25% ఎంఎస్సి. అండ్ ఈ 4% ఎక్కడి నుంచి కొనాలి అంటే ఇక్కడ నుంచి, ఇక్కడ మిస్ అయినట్టు సెంటెన్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు పెట్టినటువంటి వాటి నుంచి కనీసం ఎంత 4% కొనాలి. సో దాంట్లో మళ్ళీ ఈ 3% అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి ఉమెన్ ఓన్డ్ వాటి నుంచి కొనాలి అన్నమాట మనకి. ఓకేనా? ఎస్సీ ఎస్సీ వాటి నుంచి 4% కొనాలి. ఇక్కడ సెంటెన్స్ మిస్ అయినట్టుంది ఎనివే. ఓకేనా? క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మీరు చూడండి, మైక్రో స్మాల్ నుంచే ఉంటుంది, మీడియం అనేది ఉండదు. ఓకే, 25% ఖచ్చితంగా కొనాలి, 4% అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ నుంచి కొనాలి, దాంట్లో మళ్ళీ 3% ఖచ్చితంగా ఉమెన్ ఓనర్షిప్ ఉన్న వాటి నుంచి కొనాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి సో ఇక్కడ ఏంటిది, ఓన్లీ 3 మాత్రమే ఏంటిది కరెక్ట్, మిగతా 2 అనేటువంటి రాంగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8 పిల్లర్స్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి 8 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నాడు. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ద వాట్ ఇంక్లూషన్ అండ్ ద ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ and promotion and the sustainability and circularity and the facilitation and incubation access to finance and cluster infrastructure and unit level competitiveness. ఇవన్నీ కూడా మనకి 8 పిల్లర్స్ ఉన్నాయి టోటల్ గా ఎంఎస్ఎంఈ పాలసీలో. ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో ఉన్నటువంటి 8 పిల్లర్స్ లోపల ఇందులో ఏవేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయని అడుగుతున్నాడు. ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి? స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ద వాట్ ఇంక్లూజన్ అంటున్నాడు. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇంక్లూజన్ అంటే ఎవరికి స్పెషల్ అసిస్టెన్స్? ఇంక్లూజన్ అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ డిసేబుల్డ్ కానీ అండ్ నెక్స్ట్ ఉమెన్ కానీ వీళ్ళందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ గా చేయాలి కదా. చేయాలన్నప్పుడు వీళ్ళకి కూడా నార్మల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం కదా. ఇన్సెంటివ్స్ ఇస్తున్నామా, ఇన్సెంటివ్స్ తో పాటు 10% అడిషనల్ కూడా ఇస్తున్నాం మనం. జనరల్ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇస్తూ వాటితో పాటు 10% అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ వీళ్ళందరికీ. సో కాబట్టి అందువల్ల సో స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది, రైటే కదా, ఫర్ ద ఇంక్లూజన్. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? ఇంపోర్ట్ అండ్ ద ఎక్స్పోర్ట్స్ సబ్స్టిట్యూషన్ ప్రమోషన్ అండ్ సస్టైనబిలిటీ సర్క్యులారిటీ. ఓకేనా? సస్టైనబిలిటీ సర్క్యులారిటీ కంపల్సరీ ఉండాల్సిందే కదా. సర్క్యులబిలిటీ అంటే ఏంటిది? రీయూజ్, వస్తువులను ఏం చేయాలి, రీయూజ్ చేయాలా. అండ్ ఫెసిలిటేషన్ అండ్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సెస్ టు ద ఫైనాన్స్ కూడా ఉన్నాయి. అండ్ క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ యూటిలిటీ లెవెల్ కాంపిటేటివ్ ఫండ్ 500 కోట్లు పెట్టడమే జరిగింది ఆల్రెడీ దానికోసం. ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వద్దాం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రమోషన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి దెబ్బేస్తాడు ఎగ్జామినేషన్ లో. ఇంపోర్ట్, ఇక్కడ ఒకసారి సెంటెన్స్ చదవండి, ఇంపోర్ట్ అండ్ ద ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రమోషన్ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే మనకి సో ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్ కాదు, మనం చేయాల్సిందే ఎక్స్పోర్ట్స్ సబ్స్టిట్యూషన్ కాదు. ఇవి చేసుకోకూడదు అంటే వాట్ వుడ్ బి ద సెంటెన్స్ హియర్? ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఏం రావాలి? ఇంపోర్ట్స్ సబ్స్టిట్యూషన్ అని రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఇంపోర్ట్స్. ఇక్కడ సో ఇంపోర్ట్స్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్, ఈ సెంటెన్స్ ఇక్కడ ఈ వాడి ఇక్కడ ఉండకూడదు. ఏముండాలి? ఇంపోర్ట్స్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ అని ఉండాలి. యాక్చువల్లీ ఇది ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ నెక్స్ట్ ఏమి ఉండాలి? ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ ఈ విధంగా వచ్చింది, రివర్స్ లో వచ్చింది. సో కాబట్టి సో ఇది అండ్ ఇది కరెక్ట్ మనకి. సో సెకండ్ అనేది రాదు. కానీ ఇది మనకి ఏం చేస్తామంటే చెప్తున్నా కదా, అన్ని ఓవర్ లుకింగ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ లో రప్ రాంగ్ అయిపోతుంది. రప్ సీదా కాట్ జాయేగా మార్క్స్. ఓకే, సో అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో 1 3 4 5. ఓకే, 1 3 4 5 జిందాబాద్. సెకండ్ అనేది ఏంటిది? రాంగ్ ఆన్సర్.
అర్థమవుతుందా? ఇంపోర్ట్స్ ని ఆపాలంటే ఇంపోర్ట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంపోర్ట్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలంటే మన వస్తువులు మనమే ప్రొడక్షన్ చేసుకోవాలి కదా. అర్థమవుతుందా చెప్పింది? ఎక్స్పోర్ట్స్ ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమొచ్చి అంటే ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్ ప్రమోషన్ అన్నాడు. ఎక్స్పోర్ట్స్ ని సబ్స్టిట్యూట్ ప్రమోషన్ అంటే ఏంటి? ఇంపోర్ట్ చేసుకోవాలి నువ్వు. Which of the following are the guideline principles of the MSME policy? MSME policy లో ఉన్నటువంటి సో గైడ్లైన్ ప్రిన్సిపల్స్ ఏమని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఫార్మలైజేషన్, ఫస్ట్ గైడ్లైన్, అండ్ క్లీన్ ప్రొడక్షన్, అండ్ కాంపిటేటివ్నెస్ అండ్ ద కెపాసిటీ బిల్డింగ్, అండ్ డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటిగ్రేషన్ ఇన్ ద గ్లోబల్ సప్లై చైన్. సో ఇందులో ఏవి మనకి సో దీంట్లో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద MSME పాలసీ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వాట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద MSME పాలసీ అని అడుగుతున్నాడు. MSME పాలసీలో ఉన్నటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫార్మలైజేషన్, క్లీన్ ప్రొడక్షన్, కాంపిటేటివ్నెస్, కెపాసిటీ బిల్డింగ్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేషన్. ఓకే, రైమింగ్ లాగా పెట్టాను నేను కూడా అవి మీకు. అంటే ఈ క్వశ్చన్ చూసిన తర్వాతనే నోట్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఫార్మలైజేషన్, క్లీన్ ప్రొడక్షన్, ఓకేనా, కాంపిటేటివ్నెస్, కెపాసిటీ బిల్డింగ్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్, ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గైడింగ్ ప్రిన్సిపల్స్ లలో వితౌట్ వేస్టింగ్ టైం ఆల్ ఆర్ కరెక్ట్. ఇవన్నీ కూడా మన గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఏంటిది MSME పాలసీ. MSME పాలసీలో ఉన్నటువంటి ఏంటివి గైడింగ్ ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద ఏంటిది ఎనర్జీ. మనం అనుకున్నాం కదా సోలార్ ప్యానెల్, ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని వాళ్ళే పవర్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి, ఎవరికి వాళ్ళే పవర్ జనరేట్ చేసుకోవాలని మనం మాట్లాడుకున్నాం కదా. సో అదే అనమాట మరి. ఫార్మలైజేషన్, క్లీన్ ప్రొడక్షన్, కాంపిటేటివ్నెస్, కెపాసిటీ బిల్డింగ్, డిజిటలైజేషన్, డీసెంట్రలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేషన్. ఓకేనా? సో ఇది మనకు ఉంది. ఓకేనా? ఆ ఏపీ ఎకానమిక్ కోర్స్ ఎవరికైనా ఎకనామిక్ సర్వే కానీ, పాలసీ కానీ, వైట్ పేపర్స్ కానీ, నెక్స్ట్ ఎగ్జామ్ వరకు యాడ్ అవుతూనే ఉంటాయి. దాంట్లో ఏమొచ్చినా కానీ కొత్తగా ఆ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే అమరావతి ఆన్లైన్ యాప్లో అవైలబిలిటీ ఉంది 499 రూపీస్కి. సో మీరు తీసుకోవచ్చు, ఎవరికైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు మంచిగా హాయిగా. ఓకేనా? పాలసీస్ ఇంకా అయిపోలేవు, పాలసీస్ నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఇంతటితో అయిపోయింది సార్ అని యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాడు, మనకి ఎందుకు లేదు అనుకుంటే దానికి నేను చేయాలనుకోండి, మీ ఇష్టం అనుకోండి. బట్ నా దగ్గర కోర్స్ ఉంది అని చెప్తున్నాను నేను, అంతే. కొనమని నేను చెప్పట్లేదు, మీకు ఇష్టం అయితే కొనుక్కోండి, అంతేనా? నో ప్రమోషన్స్, జస్ట్ నా దగ్గర కోర్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అంతే. అది మీకు నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. నో ఫోర్స్, నో ఆఫర్స్. Next one, arrange the MSMEs of the manufacturing sector. So ascending order as per the what MSME policy document in 2024. So ఏమన్నాడు, MSME లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు విత్ రెస్పెక్ట్ టు ద వాట్ నంబర్స్. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయినట్టుంది. విత్ రెస్పెక్ట్ టు దేర్ నంబర్స్, ఏవి ఎక్కువగా ఉన్నాయన్న దాని ప్రకారంగా సో అవి కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు మనకి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ MSMEs ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఏ MSMEs అనేటివి ఎక్కువగా ఉన్నాయి, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. నాన్ మెటాలిక్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, వుడెన్ ప్రొడక్ట్స్, ఏవి MSMEs ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి కనుక తీసుకో. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ లో పోతే మన ఇది కూడా మనము మిస్ అవుతుంటది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇది కూడా ఎగ్జామినేషన్ లో రప్ప మార్క్స్ కార్డ్ జాయేగా బేటా. సో అందువల్ల సో ఏం చేయాలి, కరెక్ట్ గా చూడాలి మనకి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి, నాన్ మెటాలిక్, మెటాలిక్ అన్నాడా లేదా? సో కాబట్టి ఇక్కడ అన్నిటికన్నా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ కదా. లాస్ట్ 2 ఉండేటట్టు చూసుకోవాలి కదా. లాస్ట్ 2 ఇవి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ అనేవి ఉన్నాయి మనకి, అవునా? సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అండ్ దాని తర్వాత ఏముంటాయి, కొంచెం టెక్స్టైల్ సెక్టర్ కొద్దిగా తక్కువగా ఉంటాయి మనకి. సో అంటే 3 ఇక్కడనే ఉంది 3. సో కాబట్టి ఇక్కడ 3-2 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే. మిగతా తెలిసినా తెలియకపోయినా నీకు ఇది ఆన్సర్ పెట్టేయచ్చు కదా. సో కాబట్టి అన్నిటికన్నా తక్కువగా ఉండేటువంటి వుడెన్ మన ఇవి నాన్ మెటాలిక్. ఆ తర్వాత ఏమొస్తాయి వుడెన్. నాన్ మెటాలిక్ లో కొంచెం పెరిగితే ఇవి మనకి వుడెన్ ప్రోడక్ట్, ఆ తర్వాత కొంచెం పెరిగినాయి టెక్స్టైల్స్, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఓకేనా? సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది మనకి సి, అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా. సో ఇది రెస్పెక్ట్ ద వాట్ నంబర్స్. MSMEs ఏవైతే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ ఏమన్నా మనకి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని, అరేంజ్ ద MSMEs ఆఫ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వాటిని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని అడగడం జరిగింది. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఓన్గా రాస్తాయి. ఈ క్వశ్చన్స్ అని ఎవరైనా వాడుకుంటే వాడుకుని, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వాళ్ళే అని చెప్పి క్లెయిమ్ చేయకూడదు, అంతే. ఓకే? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఏవి కరెక్ట్ గా మ్యాచ్ అని అడుగుతాయి. ఇవి కొంచెం డెప్త్ సెంటెన్స్, ఇవి కేటగిరీ 2 క్వశ్చన్స్ అనమాట. ఇప్పటి వరకు చెప్పిన కేటగిరీ 1 ఇగో నార్మల్ క్వశ్చన్స్ ఇలా వస్తాయి. మనకి జనరల్ గా క్వశ్చన్ పేపర్ సెటర్ ఇవ్వాలనుకుంటే ఇగో ఈ క్వశ్చన్స్ అన్ని ఇవ్వచ్చు, ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా. ఇక కొంచెం డెప్త్ లోకి వెళ్ళి ఎందుకు లేదు రఫాస్ క్వశ్చన్ లో నరకేద్దాం, ఇలా కసా నరకేద్దాం అని అనుకుంటే ఇక్కడికి పోతారు. ఈ ఏంటి ఇన్సెంటివ్స్, ఎవరికి ఎన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఇలా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అందువల్ల మనం ప్రతి పాలసీ గురించి ఇన్సెంటివ్స్ అనేవి చదవాలన్నా చదవకూడదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఓకే? సో కానీ జనరల్ గా అయితే మనం అనుకుంటే ఒక
40% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే లేవు రావడానికి. ఎందుకంటే ఇన్సెంటివ్స్ అనేవి అన్ని దేనికి ఎంత ఇవ్వాలి అనేది అంత పెద్ద గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద బిగ్గెస్ట్ డాటా. వచ్చిన ఇన్సెంటివ్స్ ఇది ఒక్కో క్వశ్చన్ వస్తుందేమో తప్ప వేరేది రాదు. సో అందువల్ల అది మీకే బదిలిస్తున్నా, మీరు ఇన్సెంటివ్స్ అనేది గుర్తుపెట్టుకుంటారా గుర్తులేదా అనేది మీ ఊహ. ఓకే, అందువల్ల నేను ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఈ క్వశ్చన్స్ గుర్తున్నా సరే అన్ని ఆన్సర్లు పెట్టేయచ్చు మనకి. ఓకేనా, ఇన్సెంటివ్స్ పైన, స్పెషల్లీ ఇన్సెంటివ్స్ పైన. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్ ఉన్నాడు. ఎంఎస్ఎంఈస్ మైక్రో గానీ స్మాల్ గానీ మీడియం వాళ్ళకి అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఎంత ఇస్తారు, మనకి క్యాపిటల్ సబ్సిడీ ఎంత ఇస్తారు అనే దానిపైన ఇన్సెంటివ్స్ 25% ఆఫ్ ద వాట్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అండ్ 25% అండ్ 25% కామన్ ఉంది. మైక్రో స్మాల్ మీడియం ముగ్గురికి కామన్ ఉంది. ఏముంది ఇక్కడ 25 lakhs మాక్సిమం అన్నాడు, ఇక్కడ కూడా ఏమన్నాడు 1.5 crores మాక్సిమం అన్నాడు, అండ్ ఇక్కడ 7 అంటే ఈ 25% ఈక్వల్ టు మాక్సిమం 7 crores, ఇక్కడ 25% ఈక్వల్ టు మాక్సిమం 1.5 crores, ఇక్కడ 25% ఈక్వల్స్ టు మాక్సిమం 25 lakhs. అంతకు మించి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇవ్వదు అనమాట. ఓకే, సో ఈ 25 lakhs కూడా ఎంత ఇస్తారు మనకి మాక్సిమం 2 installment లో, ఇక్కడైతే 3 installments లో, ఇక్కడైతే ఎంత 4 installment లో ఇస్తారు. అందరికి ఒకటే అన్ని సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో ఇస్తారమ్మా. ఎగ్జామినేషన్ లో మన చిన్నగా ఇదంతా గుర్తుపెట్టుకోకుండా కానీ నీకు ఇక్కడ ఏం చేస్తారంటే నీకు కామన్ సెన్స్ ఉందా లేదంటే టెస్ట్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ 1 installment అని ఇస్తాడు. ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా నీకు ఒకటేసారి డబ్బులు ఇవ్వదు. ఎందుకంటే వాడు ఇండస్ట్రీ పెట్టడం మనకేం తెలుసమ్మా. మన డబ్బులు ఇచ్చి కూర్చుంటే వాడు ఇండస్ట్రీ పెట్టకపోతే ఏం చేస్తాం, చుట్టూ తిరుగుతామా ఏంది, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా మారిపోతాయి. ఇవంతా రౌండ్ సర్కిల్ అయిపోతుంది మనకి. అందువల్ల ఏ గవర్నమెంట్ కూడా మనకి డైరెక్ట్ గా డబ్బులు ఒకే ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వదు. 2, 3, 4 ఇన్స్టాల్మెంట్లు కొంచెం తక్కువ అమౌంట్ ఉంటే 2 ఇన్స్టాల్మెంట్లు మినిమం, కొంచెం ఎక్కువ ఉంటే 3, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఎవరు ఇవ్వరు. 1 time సింగిల్ పేమెంట్ గవర్నమెంట్ లో ఎప్పుడు ఎప్పటికి ఇవ్వరు, ఎప్పటికి జరగదు అది. సో అది మనకు బేసిక్ ఐడియా. ఓకే, సో కాబట్టి అందువల్ల మైక్రో స్మాల్ మీడియం. సో ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎంఎస్ఎంఈకి క్యాపిటల్ సబ్సిడీ ఎంత ఇస్తారు, మూడింటికి సేమే కదా, 25%, 25%, 25% మూడింటికి సేమ్. ఓకేనా, సో 2, 3, 4 ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, రైట్. సో ఇందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. వీళ్ళకైతే 25 lakhs, వీళ్ళకైతే 1.5 crore అంటున్నాడు, వీళ్ళకైతే 7 crores అని అంటున్నాడు. సో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు, ఇందులో ఏవి కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి అని అడుగుతున్నాడు. ఓన్లీ 2 and 3 కరెక్ట్ మ్యాచ్ అయినాయి, 1, 3 కరెక్ట్ మ్యాచ్ అయినాయి, 1, 2, 3 అని నన్ ఆఫ్ ద ఎబోవ్ అంటే సో అన్ని కరెక్ట్ గానే మ్యాచ్ అయినాయి. ఏవి 1, 2, 3 కరెక్ట్. ఇప్పుడైనా నేర్చుకోండి ఎగ్జామ్ పర్పస్ లో, ఇప్పుడైనా జస్ట్ ఐడియా కోసం. ఓకేనా, 2, 3, 4 ఇది 2, 3. ఓకేనా, సో ఆల్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అబౌట్ ద వాట్ క్యాపిటల్ సబ్సిడీకి సంబంధించి కూడా అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. Next, which of the following incentives are provided by the Andhra Pradesh government to promote the MSMEs as per the what MSME policy 2024 to 29? ఏవి ఇన్సెంటివ్స్ ఇస్తారని అడుగుతుంది. ఫస్ట్ వన్, పవర్ కాస్ట్ రీయింబర్స్మెంట్ ₹1 per unit for the period of the what 6 years. సో 1 rupee at a power subsidy for the 6 years and capped at the what 1 lakh per the watt. ఒక సంవత్సరానికి మాక్సిమం ₹1,00,000 కన్నా ఎక్కువ ఇవ్వదు. అలా ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తుంది, 6 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నెట్ SGST రీయింబర్స్మెంట్ 100% ఫర్ ద 6 years విత్ క్యాప్ ఆఫ్ ద వాట్ 5% పర్ యాన్యువల్ టర్న్ ఓవర్. అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ పైన 5% ఇస్తుంది. ఎన్ని సంవత్సరాల వరకు 100% ఫర్ ద 6 years. అండ్ 75% ఆఫ్ ద వాటర్ కాస్ట్ ఆడిట్ క్యాప్డ్ ఎట్ ద వాట్ 1 lakh per the what 1 lakh క్యాప్డ్ ఎట్ 1 lakh per ఏంటిది పాలసీ పీరియడ్, అంటే 5 సంవత్సరాల కలిపి. సో పాలసీ పీరియడ్ అంటే ఇదే కదా, 2024 నుంచి 29 వరకు 5 సంవత్సరాలకి వాటర్ కాస్ట్, వాటర్ ని ఆడిట్ చేయడానికి కోసము దానికి 1 lakh rupees ఇస్తారంట. 75% ఆఫ్ ద ఎనర్జీ వేస్ట్ ఆడిట్ క్యాప్డ్ ఎట్ ద వాట్ 2 lakhs ఫర్ ద వాట్ పాలసీ పీరియడ్. సో ఎనర్జీని ఏ విధంగా వాడుతున్నా దాన్ని ఆడిట్ చేయడానికి అయ్యే కాస్ట్ కూడా మనకి పాలసీ పీరియడ్ 5 years కి ఎంత ఇస్తారంట, 2 lakh rupees ఇస్తారంట. నెక్స్ట్ వన్, క్వాలిటీ సర్టిఫికేషన్ కాస్ట్ ఆఫ్టర్ ద వాట్ గవర్నమెంట్ సబ్సిడీ అండ్ రిమైనింగ్ ద అమౌంట్ ఆఫ్ 100% ఆఫ్ ద కాస్ట్ రికవర్డ్ బై ద వాట్ గవర్నమెంట్. అంటే ఈ మన దగ్గర ప్రొడ్యూస్ అయిన వస్తువు అనేది దానికి క్వాలిటీ ఉందా లేదా అని ఏంటి క్వాలిటీ సర్టిఫికేట్ ఇస్తాం. ఈ క్వాలిటీ సర్టిఫికేట్ కి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చిన తర్వాత సపోజ్ ₹100 సబ్సిడీ ఇస్తుంది అనుకోండి గవర్నమెంట్. సో ₹100 అనేది దానికి కాస్ట్ అవుతుంది అనుకుందాం. సర్టిఫికేషన్ ₹50 గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మిగిలిన ₹50 ఎవరు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భరిస్తా అని చెప్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క మీనింగ్. ద క్వాలిటీ సర్టిఫికేషన్ కాస్ట్ ఆఫ్టర్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ద సో గవర్నమెంట్ సబ్సిడీ ద రిమైనింగ్ అమౌంట్ 100% ఆఫ్ ద కాస్ట్ కవర్డ్ బై ద వాట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రిమైనింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే భరిస్తుంది అంట మనకి. సో కాబట్టి సో ఇందులో ఇచ్చినటువంటి అన్ని కూడా ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్ లో ఆన్సర్ తప్పు పెట్టద్దని చెప్పేసి నేను యాస్టీస్ గా సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా నేను మళ్ళీ మాడిఫై చేసి మిమ్మల్ని అటు ఇటు చేశాను అనుకో ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో అందువల్ల నేను డైరెక్ట్ ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్స్ పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మీరు కరెక్ట్ పెట్టాలన్న ఉద్దేశంతో అన్ని నేను అంటే ఇప్పుడైనా నేర్చుకోవాలని.
పాయింట్ ఇస్ ఇప్పుడైనా నేర్చుకోవాలి అట్లీస్ట్ మనకి. సో అందువల్ల ఇక్కడ ఉన్న సెంటెన్స్ అన్ని కరెక్ట్ సెంటెన్సెస్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం మనకి. సో పవర్ సెంటెన్స్ 1 రూపీ ఫర్ ద వాట్ 6 years. ఓకేనా. సో ఇక్కడ కూడా 100% అనేది 6 years కి. ఇక్కడ జనరల్ గా మనకి 5 years అంటాడు కానీ ఎగ్జామ్ ఎందుకంటే పాలసీ పీరియడ్ 5 years ఉంటుంది కదా, కానీ ఇక్కడ పవర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చారు 6 years కి ఇచ్చారు. ఎందుకు 6 years కి ఇచ్చారు అంటే ఇప్పుడు 2024 లో ఇప్పుడు కదా స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది, ఇయర్ ఎండ్ అయిపోతుంది కదమ్మా. ఇక ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు ఇంకేముంటుంది, అందువల్ల 6 years. సో 75% ఆఫ్ ద ఏంటిది మనకి, సో ఆల్మోస్ట్ ఏంటి వాటర్ ఆడిట్ అండ్ 75% ఆఫ్ ద ఏంటిది ఎనర్జీ కాస్ట్ కూడా ఇస్తున్నారు. ఇదైతే వాటర్ కాస్ట్ ఎంత 1 lakh అండ్ ఇది ఎనర్జీ ఆడిట్ ఏదైతే ఉందో ఇది ఎంతకి 2 lakhs కి. ఇది 100% ఏంటిది సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకే, వాటర్ అయితే ఎంత వరకు 1 lakh rupees వరకు ఇస్తారు, ఎనర్జీ ఆడిట్ కి అయితే 2 lakh rupees వరకు. ఎంత సబ్సిడీ 75. ఓకేనా, జస్ట్ ఇప్పుడైనా నేర్చుకోండి. సో ఆల్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్, ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 2 3 4 5 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్సెంటివ్, స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అన్నాడు. మైక్రో స్మాల్ మీడియం 100% ఆఫ్ ద ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్యాప్ రేట్ 1 lakh per the year for the period of the 3 years and 500 per person, maximum 10% and 10,000 per person, maximum 20%. ఇవి ఎవరికి ఇచ్చే ఇన్సెంటివ్స్ అంటున్నారు అంటే ఇవన్నీ కరెక్ట్ అనే కదా, ఆల్మోస్ట్ ఇవన్నీ కరెక్ట్. కానీ ఏది ఎవరికి ఇస్తున్నారు అనేది మనకి బై లాజిక్ ఏంటిది, చిన్న వాళ్ళకి చిన్నగా ఇస్తారు, పెద్ద వాళ్ళకి పెద్దది ఇస్తుంది. అదే వచ్చే లాజిక్ ఏంటిది. సో ఇది డైరెక్ట్ ఏంటిది మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కదా, మాక్సిమం 10% కంటే చిన్న ఇండస్ట్రీస్ లోనే ఉండేది మాక్సిమం. ఓకేనా. సో నెక్స్ట్ ఇదంటే ఆటోమేటిక్ ఇది ఏంటిది స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెద్దవి కదా, ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అవన్నీ కూడా దానికే ఉంటాయి సింపుల్ గా చెప్పాలి అంటే. సో కాబట్టి 1B అవుతుంది, 1B అండ్ 2C, 1B 2C 3A. ఓకే, ఇది ఆన్సర్ అనేది డైరెక్ట్ గా. సో ఇది నీకు తెలియకపోయినా కానీ ఏంటంటే కొన్ని కామన్ సెన్సెస్ ద్వారా ఆలోచించవచ్చు మనకి. ఒకవేళ పర్టికులర్ గా అదే క్వశ్చన్ ఇస్తే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ కి ఎవరికైతే స్కిల్ ట్రైనింగ్ కోసము మైక్రో ఎంటర్ప్రైజెస్ లలో స్కిల్ ట్రైనింగ్ కోసము ఎంత ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ 5,000 per person. అలా ఎంత మందికి 10 మందికి ఇస్తుంది మనకి ఒక సంవత్సరానికి. అండ్ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ లలో ఎంత మందికి ఇస్తుంది, సో 10,000 per person అంటే డబుల్, దీనికన్నా డబుల్ ఇస్తుంది. అండ్ పర్సన్స్ కూడా డబుల్ అయ్యారు, 10 నుంచి ఎంతకు అయ్యారు 20 members అయ్యారు. 20 persons కి మనకి స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇక మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఏంటిది 100% ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years, మాక్సిమం క్యాప్ ఆఫ్ ద 1 lakh rupees అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. సో కాబట్టి నెక్స్ట్ ఇవైనా కూడా మనకి జనరల్ గా సో మైక్రో అయితే 5,000 rupees, స్మాల్ అయితే 10,000 rupees. మాక్సిమం ఎంత మందికి ఇక్కడ 10 persons కి, ఇక్కడ మాక్సిమం ఎంత మందికి అండ్ 20 persons కి ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా. సో ఇది అనమాట ఆన్సర్. సో కాబట్టి ఇవన్నీ సెకండ్ కేటగిరీ క్వశ్చన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, లోకల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. ఇది ప్రొక్యూర్మెంట్ అంటే మనం ఇంతకుముందే చదువుకున్నాం కదా. సో లోకల్ ఇండస్ట్రీస్ నుంచి ఏం చేయాలా, మనం కొనాలి కదా. సో అది లోకల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ లోకల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. ఓకే, చూడండి 1% ఆఫ్ ద యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ for the period of 3 years, 1% of the annual export turnover for the period of the 3 years, 1% of the annual exports for the period of the 3 years. సో లోకల్ గా అంటే వాళ్ళ నుంచి ఖచ్చితంగా కొనాలి. ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి ఖచ్చితంగా ఏం చేయాలా, ఇక్కడ ఏమంటున్నాడు లోకల్ ప్రొక్యూర్మెంట్, ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే వస్తువుల్ని కొనాలి. ఇక్కడ వీటి నుంచి ఖచ్చితంగా కొనాలి, ఇక్కడ వీటి నుంచి ఏంటిది ఖచ్చితంగా కొనాలన్నమాట. లోకల్ ప్రొక్యూర్మెంట్ అంటే ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా కొనాలని చెప్తున్నాడు. సో కాబట్టి 1% ఆఫ్ ద యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద 3 years టర్నోవర్, 1% ఆఫ్ ద యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద 3 years ఆఫ్ ద టర్నోవర్, 1% ఆఫ్ ద యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద 3 years ఆఫ్ ద టర్నోవర్. ఓకే, సో కాబట్టి ఈ మూడు ఉన్నాయి మనకి. యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద టర్నోవర్ ఆఫ్ ద 3 years, యాన్యువల్ ఎక్స్పోర్ట్ 3 years, యాన్యువల్ ఎక్స్పోర్ట్ ఏంటిది 3 years ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఇది కరెక్టా కాదంటే మాక్సిమం క్యాప్ కూడా పెట్టారు ఇక్కడ. ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు, మాక్సిమం క్యాప్ 15 lakhs, మాక్సిమం గా 1.5 crores అండ్ మాక్సిమం క్యాప్ ఏంటి 7 crores వరకు కూడా క్యాప్ ఉందన్నమాట. సో అది ఈ క్యాప్ అనేది మనకు అవసరం లేదు. జస్ట్ ఎంత అంటే ఇంత ఎక్స్పోర్ట్ టర్నోవర్ జరిగింది, ఇంత ఎక్స్పోర్ట్ టర్నోవర్ లో కనీసం 1% అనేది అయినా ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఉండాలి, లోకల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఉండాలని చెప్తున్నారు అనమాట. ఎన్ని సంవత్సరాలు 1% ఆఫ్ ద యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ టర్నోవర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అనేది ఉంటుందని చెప్తున్నాడు మనకి. ఓకేనా, రైట్. లోకల్ ప్రొక్యూర్మెంట్ దేనికి, లోకల్ ప్రొక్యూర్మెంట్ దేనికి సబ్సిడీ అనమాట. వాళ్ళు ఇచ్చే సబ్సిడీ అనేది ఎంతవరకు ఉంటుంది అంటే ఇంత 1% ఆఫ్ ద యాన్యువల్ టర్నోవర్ లేదా ఇంతకి ఈక్వల్, 1% ఆఫ్ ద యాన్యువల్ టర్నోవర్ లేదా ఇంతకి ఈక్వల్, 1% యాన్యువల్ టర్నోవర్ లేదా దీనికి ఇంతకి ఈక్వల్ అనమాట. సో అదే సబ్సిడీ ఇస్తున్నారు ఎవరి మైక్రో, దేనికోసం లోకల్ ప్రొక్యూర్మెంట్ కోసం ఇస్తున్నారు మనకి. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్, ఎన్ని ఆల్ కరెక్ట్, 1 2 3 కరెక్ట్. ఓకే,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రొవైడెడ్ టు ద వాట్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ద ట్రాన్సిషన్ టు ద వాట్ లార్జ్ ఇండస్ట్రీ. ఇది ఎవ్వరూ చేయలేరు క్వశ్చన్స్. ఇది చాలా డెప్త్ క్వశ్చన్. ఇది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు పాలసీలో, ఎందుకంటే ఇది నేను మళ్ళీ పాలసీని రెండోసారి చదువుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేశాను. ఏదైనా ఒక మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది లార్జ్ ఎంటర్ప్రైజెస్ గా కన్వర్ట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి? మీడియం ఎంటర్ప్రైజెస్ అది, కానీ అది లార్జ్ ఎంటర్ప్రైజెస్ గా అవ్వాలనుకుంటుంది. సో కాబట్టి దట్ ఈస్ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ ద వాట్ ట్రాన్సిషన్ టు ద వాట్ లార్జ్ గా అవ్వాలనుకుంటున్నప్పుడు ఏమేమి ఆఫర్స్ ఇస్తారని చెప్పేస్తే సో వాళ్ళు మనకి కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, all medium enterprises will be offered business development credits BDC to the extent of 2% of the growth in turnover for the period of the what 5 years. 2% of the ఇస్తారంట బిజినెస్ డెవలప్మెంట్ క్రెడిట్స్ ఇస్తారంట. 2% ఆఫ్ ద దేనిపైన? ఈ 2% అనేది దేనిపైన? వాళ్ళ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ పైన. వాళ్ళ యాన్యువల్ యొక్క టర్న్ ఓవర్ పైన వాళ్ళ టర్న్ ఓవర్ అయితే ఎంతైతే ఉందో ఆ టర్న్ ఓవర్ లో 2% అనేది ఏమి ఇస్తుంది? గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళు మీడియం ఎంటర్ప్రైజెస్ అనే లార్జ్ ఎంటర్ప్రైజెస్ కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి ఆ కన్వర్ట్ అవ్వడానికి ఒక ఇన్సెంటివ్స్ లాంటిది అనమాట. ఎంత? 2% ఇస్తుందంట బేస్డ్ ఆన్ ద వాట్ టర్న్ ఓవర్. based on the turnover, 2% of the incentives based on the what turnover పైన basis పైన extend 2% of the growth in turnover for the period of the what 5 years అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, the business development credits can be availed through the matching contribution of the what 50% of the project cost by the what enterprises. ఒకవేళ ఇక్కడ ఈ 2% అనేది సపోజ్ అనుకుందాం. ఇప్పుడు 2% ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 100 కోట్లు ఉంది అనుకుందాం. 100 కోట్లలో మనకి ఏమనుకుందాం? 2% అనేది గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అంటే ఎంత? 2 crores. ఈ 2 crores అనేది అవైల్ చేయాలంటే 50% అనేది ఖచ్చితంగా మళ్ళీ ఈ కంపెనీ భరించుకోవాలి, ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే ఎంత? 1 crore. సో 1 crore అనేది మనకి ఏంటిది? కంపెనీ అనేది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఉంటే మిగతా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, దీస్ బిజినెస్ డెవలప్మెంట్ క్రెడిట్స్ కెన్ బి అవైల్డ్ త్రూ ద మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వాట్ 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ బై ద వాట్ ఎంటర్ప్రెన్యూర్. ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ని భరించాలి. భరిస్తే అప్పుడు 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ని కనుక వాళ్ళు పెడితే అప్పుడు ఈ 2% ఇస్తారు. లేదంటే వాడు మిస్యూజ్ చేస్తాడు కదా. అందువల్ల 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పుడు పెట్టినందుకు గాను ఈ 2% ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. నెక్స్ట్ 25% ఆఫ్ ద అసిస్టెన్స్ ఫర్ లిస్టింగ్. ఇది మనకి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లలో ఈ కంపెనీస్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే దానికి కూడా 25% ఆఫ్ ద అసిస్టెన్స్ విత్ ద మాక్సిమం క్యాప్ ఆఫ్ ద వాట్ 5 లక్షల రూపాయలు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. ఎవరికి? ఈ పెద్ద మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతున్నాయో అవి వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలన్నా కానీ. నెక్స్ట్, మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ అన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద వాట్ హై పర్ఫార్మెన్స్ షల్ బి గివెన్ ప్రిఫరెన్స్ వైల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వాట్ 500 ఛాంపియన్ యూనిట్స్. ఏవైతే మీడియం ఎంటర్ప్రైజెస్ బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాయో ఆ పర్ఫార్మెన్స్ వాటికి మనకి 500 ఛాంపియన్స్ ని ఐడెంటిఫై చేయాలనుకున్నాం కదా, 500+ ఛాంపియన్స్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం కదా ఎంఎస్ఎంఈస్. సో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. వీటికి ఏ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే బాగా వర్క్ చేస్తున్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇందులో ఇవన్నీ కూడా ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా దేనికి స్పెషల్ గా ఏవైతే మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటివి లార్జ్ ఎంటర్ప్రైజెస్ గా కన్వర్ట్ అవ్వడానికి, మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటివి లార్జ్ ఎంటర్ప్రెన్యూర్స్ గా కన్వర్ట్ అవ్వడానికి కోసం ఇచ్చే బెనిఫిట్స్ అనమాట. ఇది రేరెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్. మిమ్మల్ని ఈ క్వశ్చన్ పెట్టి నేను భయపడిపోయాలని కాదు, బట్ ఇది కూడా పాలసీలో లాస్ట్ కి మెన్షన్ చేశారు. పొరపాటున 99% రాదు, బట్ పొరపాటున వచ్చిందనుకో అట్లీస్ట్ మనకు హ్యావ్ ఏ ఐడియా. ఎందుకంటే జీవితంలో ఎగ్జామ్ అనేది ఒకేసారి వస్తాయి ఛాన్స్, మళ్ళీ రాదు. మనకి ఏజ్ అయిపోతుంది, మనం ఎగ్జామ్ రాయలేము, మనకి ఏం చేసి ప్రిపేర్ అవ్వలేము, మనకు మైండ్ సెట్ ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నిటితో సతమతం అయిపోతాం మనం. అందువల్ల మనకి ఏజ్ ఉన్నప్పుడు ఏదైనా చేయాలి, లేకపోతే అందుకనే మనకు జాబ్ లో రెండోసారి ఆపర్చునిటీ రాదు. గవర్నమెంట్ జాబ్ రావడానికి మనకు రెండోసారి ఆపర్చునిటీ వచ్చిందంటే మనం అదృష్టవంతులు. మాక్సిమం ఒకటేసారి వస్తుంది అందరికి, ఇక రెండోసారి కూడా వచ్చిందంటే నువ్వు అదృష్టవంతుడు. ఇక యూపీఎస్ అంటే అది వేరులే, వాళ్ళు ఇక పంచవర్ష ప్రణాళిక వేసుకొని ఇన్నే ఉంటారు అనుకోండి, వాళ్ళు వేరు, మనం అట్లా కాదు కదా. సో కాబట్టి యూపీఎస్ రాసే వాళ్ళలో 90% ఏముంటారు, బాగా సౌండ్ పార్టీసే ఉంటారు, మళ్ళీ మిడిల్ క్లాస్ ఉంటారు కదా, రైట్. సో కాబట్టి ఇదనమాట ఎక్స్టెండ్ 2% ఆఫ్ ద గ్రోత్, 50%, 25%, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి అన్ని కూడా సెంటెన్సెస్ కరెక్ట్. ఏంటి? 1 2 3 4 ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇది కొంచెం మీరు ఇది తెలియకపోయినా ఏం బాధపడకండి, ఎందుకంటే ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఇది కొద్దిగా అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, సో అంతా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, last question. So which of the following statements are true about the what MSME's landscape of the Andhra Pradesh? Andhra Pradesh ఉన్నటువంటి contributing the 28.3% of the exports, and the 21% of the MSMEs are engaged in the service sector, and 97% of the registered enterprises are the small enterprises, and 33% are the owned by the what women in the AP, and 75% of the MSMEs are concentrated in the what 12 districts అని ఇచ్చాడు మనకి.
ఓకే, చూద్దాం. ఇది ఏమన్నాడు, కాంట్రిబ్యూటింగ్ అబౌట్ 28% ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కి 28.3% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఎంఎస్ఎంఈసే చేస్తున్నాయి సెంటెన్స్ అబ్సల్యూట్లీ ట్రూ. 21% ఏమున్నాయి మనకి, సర్వీస్ సెక్టర్ కాదు. సర్వీస్ సెక్టర్ ఎంత ఉన్నాయి, 79% ఉన్నాయి. అవునా? 21% ఏమున్నాయి మనకు, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి సెంటెన్స్ 2 అనేది రాంగ్. సెంటెన్స్ 2 రాంగ్. నెక్స్ట్ 97% ఆఫ్ ద రిజిస్టర్డ్ ఎంటిటీ స్మాల్ కాదు. 97% అనేవి చిన్నవన్నీ కూడా ఏవి, మైక్రో ఎంటర్ప్రైజెస్, అన్ని కూడా మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. సో కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 33% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ ఓన్డ్ బై ద ఉమెన్ ఇన్ ద ఏపీ. 33% అనేది ఇండియాలో ఓన్ చేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కాదు. సో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎంత, 49%. కానీ ఇక్కడ 33% అనేది ఇక్కడ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో 49%. సో ఇది కూడా రాంగ్. 70% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద 12 డిస్ట్రిక్ట్స్ అన్నాడు. నో, 70%, 75 కాదు, 70% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ, ఈ 2 జిల్లాలలో ఎక్కువ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్, ఎన్టీఆర్ కృష్ణా ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. మొత్తం 12 జిల్లాలలో మనకి 70% అనేది కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అంటున్నాడు. 75 అన్నాడు, కానీ యాక్చువల్గా ఏంటి 70%. సో కాబట్టి ఇవన్నీ కూడా రాంగే. సో ఒకటి 1 మాత్రమే కరెక్ట్. ఓన్లీ 1 is true. ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో 1 is true. ఓకేనా? సో ఇలా క్వశ్చన్స్ రావడానికి ఇక్కడ ఇన్సెంటివ్స్ గురించి నాకు ఇప్పుడు తెలుసు, నాకు ఆల్రెడీ ఈ చూసిన తర్వాత నాకు అన్ని మెసేజ్లు వస్తాయి. ఏమని, సార్ ఇన్సెంటివ్స్ బట్టి పట్టాలా సార్, ఇన్సెంటివ్స్ బట్టి పట్టాలా సార్ అని. అంటే అన్నిటికీ అవసరం లేదు. ఆ ఇన్సెంటివ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోలేము, సాధ్యం కాదు. ఒకవేళ ఇన్సెంటివ్ ఫామ్ లో వచ్చినా ఒకటే క్వశ్చన్ వస్తుంది. అన్ని పాలసీస్ లో ఇన్సెంటివ్స్ అడుగుతాడమ్మా, అడగడు కదా. సో కూడా అందుకనే నేను కొన్ని పాలసీస్ కి చెప్పిన, కామన్ గా ఇన్సెంటివ్స్ చెప్పిన. ఎంఎస్ఎంఈకి నేను ఇన్సెంటివ్స్ చెప్పలేదు, అందుకనే నేను ఇక్కడ సెంటెన్స్ ఫామ్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే పొరపాటున ఏమైనా క్వశ్చన్ వస్తే, కొంతమంది ఊరికే చెప్తున్నారంట కదా, ఇన్సెంటివ్స్ బట్టి పట్టాలి, ఇన్సెంటివ్స్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు చదవట్లేదని చెప్పి పాపం భయపెడుతున్నారంట కొంతమంది. అలా ఏం జరగదమ్మా, ఓకేనా? ఎందుకంటే ఇన్సెంటివ్స్ అనేది ఎందుకు ఇయ్యారంటే దట్ ఈస్ టెక్నికల్. ఎవడైతే ఇండస్ట్రీ పెడుతున్నాడో వాడికి టెక్నికల్ గా ఇన్సెంటివ్స్ అవసరం. కానీ మనం టెక్నికల్ పర్సన్ పిహెచ్డీ చేస్తున్నాం, మనకు కావాల్సింది ఏంటిది, ఇది ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క పాలసీ టార్గెట్స్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటిది, ఎన్ని ఇంక్యుబేషన్స్ అంటే ఇది కదా నువ్వు అడ్మినిస్ట్రేషన్ లో చేసేది. ఆ ఇన్సెంటివ్స్ అనేది ప్యూర్ టెక్నికల్ డాటా. అది అంటే టెక్నికల్ ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారో వాళ్ళు చూసుకుంటారు తప్ప టెక్నికల్ డాటా నిన్ను అడగడు జనరల్ గా. ఒకవేళ పొరపాటున అడిగినా ఇన్ని పాలసీస్ లో ఏదో ఒక పాలసీకి మాత్రమే అడుగుతాడు జనరల్ గా, అంతకు మించి అన్ని పాలసీస్ కి ఇన్సెంటివ్స్ ఏమి రావు. అందువల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఏపీ ఎకానమీ కోర్సు కానీ, మన సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో ఇండియన్ ఎకానమీ కావాలంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే చెప్తున్నాం. ఇండియన్ ఎకనామిక్ సర్వే కావాలన్నా సపరేట్ అవైలబిలిటీ ఉంది. ఏపీ ఎకానమీ సర్వే కావాలన్నా సపరేట్ అవైలబిలిటీ ఉంది. ఓన్లీ ఇండియాది కావాలన్నా సపరేట్ అవైలబిలిటీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సపరేట్ గా అవైలబిలిటీ ఉంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఓకేనా? ఓన్లీ కంటెంట్ నచ్చితే మాత్రమే తీసుకోండి. ఓకే, సంతోష్ సార్ చెప్పిండు అది ఇదని తీసుకోవద్దు. ఓన్లీ కంటెంట్ మ్యాటర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం మనం. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు కావాల్సింది ఏంటిది, నేను చెప్తున్నానా, ఇంకో ఫ్యాకల్టీ చెప్తురా, వేరే వాళ్ళు చెప్తురా, ఆ సార్ మంచోడా, ఈ సార్ చెడ్డోడా, ఇవన్నీ కాదండి. ఇవన్నీ కూడా ఏంటి, అవన్నీ సెకండరీ యూజ్లెస్ థింగ్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కావాల్సింది ఓన్లీ కంటెంట్. అది నేననే కాదు, మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గర కంటెంట్ ఉంటే వాళ్ళు తీసుకోండి. మనది తీసుకోవాలని నేను ఎప్పుడు చెప్పను, నేను అదే స్టాండ్ మీద ఉంటాను. సో మీకు మార్కెట్ లో ఎవరు కంటెంట్ స్ట్రాంగ్ అనిపిస్తే వాళ్ళకి తీసుకోండి, బట్ ఎగ్జామ్ నుంచి డైవర్ట్ అవ్వకండి. దట్ ఈస్ మై ఓన్లీ సజెషన్ ఇస్ ఎగ్జామ్ నుంచి డైవర్ట్ అవ్వకండి. మీకు ఎవరు కంటెంట్ వస్తే వాళ్ళకి తీసుకోండి. నా దగ్గర కూడా కోర్స్ ఉంది, మీకు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు. లేకుంటే నీకు నచ్చిన వాళ్ళదే తీసుకో, బట్ నాదే తీసుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. ఓకేనా? సో ఇది ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించినటువంటి కోర్సెస్. అండ్ రెండవది పాలసీస్ ఇంకో వస్తూనే ఉంటాయి. పాలసీస్ ఇంకా 5-6 పాలసీలు వస్తాయి మనకి ఎగ్జామ్ అయ్యేలోపు, అంటే జనవరి 15th లోపు, సంక్రాంతి లోపు. డెఫినెట్ గా ఐటీ పాలసీ అయితే ఆల్రెడీ వచ్చేసింది, కానీ పీడిఎఫ్ మనకి అవైలబిలిటీ లేదు. ఈనాడు పేపర్లో దీంట్లో వచ్చినాయి. సో ఐటీ పాలసీ కన్ఫర్మ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటిదంటే మీకు సార్ అన్ని పాలసీస్ క్వశ్చన్స్ వస్తాయంటే ఎస్, ఇప్పుడు సెమీ కండక్టర్ పాలసీ ఉంది, డాటా పాలసీ ఉంది, ఐటీ పాలసీ ఉంది. అవి ఎకనామిక్స్ లో రాకపోవచ్చు, మేబీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వచ్చేమో. అర్థమవుతుందా? సెమీ కండక్టర్స్ పాలసీ కానీ, డాటా సెంటర్స్ పాలసీ కానీ, ఇప్పుడు ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ కానీ, ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వచ్చేమో, మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా పాలసీస్ అయితే 10 మార్కులు కన్ఫామ్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే మీరు ప్రతి పాలసీని ఈ లెవెల్లో మీరు చదివేటప్పుడు మీ మైండ్ లో క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు ప్రతిదానికి విజన్ ఇలానే ఉంది కదమ్మా. సో కాబట్టి మీరు ఇప్పుడు ఉంది పాలసీ స్టేట్మెంట్ ఇలా మీరే ఫ్రేమ్ చేసుకోండి క్వశ్చన్స్ అనేటివి. సపోజ్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ఇలా ఉన్నాయి, ఇలాంటి మీరే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి. పేర్స్ కాంపిటేటివ్ ఫండ్స్ ఇలా ఉన్నాయి, ఇలా ప్రతి పాలసీకి మీరే ఫ్రేమ్ చేసుకోండి క్వశ్చన్స్. ప్రతి పాలసీస్ కి మీరే కనుక ఫ్రేమ్ చేసుకొని ఎప్పుడు ఫ్రేమ్ చేసుకుంటారు అంటే ఇప్పుడు రివైజ్ చేసేటప్పుడు నీకు అర్థమైపోద్ది.
రివైజ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చదివేటప్పుడు ఏం చేస్తాం మనం వాటి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. రెండోసారి చదివేటప్పుడు ఏమవుతుంది, లూప్ హోల్స్ అని వెతకాలి రెండోసారి. సో కాబట్టి నువ్వు రెండోసారి ఇప్పుడు రివిజన్ చేసేటప్పుడు మీరు సో డెఫినెట్ గా సో మీరు చేయండి, ఓకేనా. అప్పుడే ఎగ్జామినేషన్లో ఏమైతే కరెక్ట్ గా ఆన్సర్లు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడే మనకి ఏముంటది సో కరెక్ట్ గా సో మీరు ఎగ్జామినేషన్ లో కూడా మీరు ఏం చేయొచ్చు, మంచిగా మార్కులు తీసుకురావడానికి సో అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.